హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కర్రీ నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మటన్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు యాడ్ చేసి ముక్కలుగా పట్టేటట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మటన్ డైరెక్ట్గా తాలింపు పెడితే అంత మంచిగా కుక్ అవ్వదండి. అందుకని ముందు కుక్కర్లో కుక్ చేసుకొని తర్వాత తాలింపు పెట్టుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది, మెత్తగా అవుతుంది. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. 3-4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మసాలా అయితే రెడీ చేసుకుందాం. అల్లం, చిన్నులపాయ, కొబ్బరి, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా చెక్క, లవంగా, యాలక్కాయ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్నాం. ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కర్రీలోకి కావాల్సిన టమోటాలను కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం. మటన్ అయితే ఉడికిపోయిందండి. ఈ మటన్ని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు అయితే పెట్టుకుందాం. కడాయి వేడెక్కినాక తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్కి దేనికైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు, ఒక యాలక్కాయ, చెక్క, లవంగా, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ని. ఇవి లైట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మసాలా మంచిగా ఉడకనివ్వాలండి ఆయిల్లో. మసాలా అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడైతే మటన్ ముక్కలు, టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మీడియంలో పెట్టేసి టమాటాలు కూడా మంచిగా మగ్గనివ్వాలి. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని ఈ టమాటాల్లోకి యాడ్ చేద్దాం. మటన్ మొత్తం యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలాగా మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు అయితే ఉడికిపోయాయండి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడైతే ఒక చిన్నులపాయని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్నులపాయని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాను, మసాలాలో కాకుండా. మసాలాల్లో కూడా వేస్తాను, మళ్ళీ విడిగా కూడా చిన్నులపాయని వేస్తాను అన్నమాట. ఇప్పుడైతే కారం వేసుకుందాం. కారం వేసేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. మీ రుచికి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కుక్కర్లో మటన్ ఉడికించేటప్పుడే నేను సాల్ట్ అయితే వేసాను కదా, తర్వాత చూసుకొని మళ్ళీ మీకు సరిపోయినంత రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కారం వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు గ్రేవీ కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం అనగనగా కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాలు మీడియంలో మగ్గించుకోవాలి.
4-5 జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఆయిల్ అయితే పైకి వచ్చింది. ఫైనల్గా అయితే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవచ్చు, మంచిగా ఉడకనివ్వచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.